సక్సెస్ స్టోరీలో నేను చాలా మట్టికి దగ్గర ఒక 10 అవార్డులు కూడా తీసుకొని ఉన్నాను సార్. నా బాల్యంలోనే 7వ సంవత్సరం వయసులోనే నాన్నగారు చనిపోయారు. మా అమ్మ పెద్దగా చదివియలేదు, ముగ్గురు ఆడపిల్లలం కాబట్టి ఆ స్తోమత లేదప్పుడు. ఆ బాల్యంలోనే నాకు 7వ సంవత్సరం వరకే నాన్న చనిపోయారు కాబట్టి ఇంటి భారం అంతా అమ్మ మోస్తుండేది. ఇక పెద్ద చదువులు నేను చదివియలేను బేట, మిషన్ పని నేర్చుకొని 5లో బంద్ చేయించి నాకు అప్పుడే కత్తెర పట్టించింది మా అమ్మ. వద్దు అన్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నా పిల్లలు 7వ తరగతి చదువుతుండగా అనుకోని కారణాల వల్ల ఓపెన్ 10th రాయాల్సి వచ్చింది. నా 2 పిల్లలు కలిగి పెళ్లి చేసింది అమ్మ. పెళ్లి చేసిన తర్వాత 2 పిల్లలు అయిన తర్వాత నా భర్తకి యాక్సిడెంట్ అయింది. 15 సంవత్సరాల్లో బెడ్ సిక్ అయ్యారని. 15 సంవత్సరాలు కూడా నాకు ఒక బాబులాగా సాదుకున్నాను నా భర్తని. చాలా కష్టపడ్డాను. 50 పైసలతోని మొదలైంది నా రోజువారీ కూలి. బాల్యంలో ఆటపాటలుగా నేర్చుకున్న టైలరింగ్ వృత్తి నన్ను నేను కాపాడుకునే శక్తినిచ్చింది నాకు. కొన్ని రోజుల తర్వాత 2008లో పల్లవి సుశక్తి మహిళా సంఘంలో సభ్యురాలుగా చేరాను. 6 నెలలు గడిస్తే కానీ నాకు 5,000 రూపాయలు అప్పు ఇవ్వలేదు బ్యాంక్ అప్పుడు. ఆ 5,000 రూపాయలతోని ఒక చిన్న కుట్టు మిషన్ కొనుక్కొని 50 పైసలు, ఒక్క లంగా కుడితే 50 పైసలు అలా కుట్టి రోజుకు అలా ఒక్క లంగాతో స్టార్ట్ అయిన దాన్ని రోజుకు 400 లంగాలు కుట్టే స్థాయికి వచ్చాను. ఎంత కుట్టినా సరిపోవట్లేదు సంపాదన. భర్తను 2 పిల్లల్ని చూసుకోవాలి. ఇలా నాకు నేనే అంచనా వేసుకోలేకపోయాను జిందగీని. ఎలా అని ఆలోచిస్తుండగానే శక్తి సంఘం నాకు కొంచెం ఊరటనిచ్చింది. ఒక మిషన్ కొనుక్కొని స్టార్ట్ చేసి 2014 వరకు, అప్పుడే శ్రీనిధి వచ్చింది మాకు. 2014లో 25,000 అప్పు తీసుకొని ఒక మిషన్ కాస్త 2 మిషన్లు కొనుక్కొని స్టార్ట్ చేసి నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోను. గవర్నమెంట్ ఏదో ఇయ్యలేదని నేను ఎవరిని నిందించలేదండి. నా కర్మకి ఇంకెవరు బాధ్యతలు చేయలేదు కదా. అలా అన్వేషిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తా ఒక గవర్నమెంట్ దాంట్లో నేను ట్రైనర్గా చేయలేను. పని రాకపోయినప్పటికీ నా పరిస్థితి అలాంటిది కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్లో ట్రైనర్గా చేరాను. పిఎం వికాస్ యోజన పథకం కింద అప్పుడు 2008 నుంచి 2015 వరకు దగ్గర ఒక 800 మంది పిల్లలకి ఉచిత ట్రైనింగ్ శిక్షణ ఇచ్చాను. దాని తర్వాత సొంతంగా టైలరింగ్ నేను ఎందుకు చేసుకోకూడదు, ఓకే ఇంతమంది పిల్లల్ని కాపాడాను, వాళ్ళని కూడా తీర్చిదిద్దాను. నేను ఈ 0 స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నా నుంచి ఇంకో కొంతమంది అయినా లబ్ధి పొందాలి, వాళ్ళు కాపాడుకోగలగాలి అని 2018 వరకు ఒక 1000 మంది పిల్లలకి ఉచిత ట్రైనింగ్ ఇచ్చి ఒక బోటిక్ ప్రారంభించాను. 2016లో బ్యాంక్ లింకేజ్ తీసుకున్నాను, శ్రీనిధి తీసుకున్నాను. గవర్నమెంట్ ఈ పిఎంఈజీపీ లోన్ నుంచి కంప్యూటరైజ్ మెషిన్ కూడా కొన్నాను. 1,25,000 సబ్సిడీ కూడా పొందాను సార్. ఈరోజు నేను ఒక 20 మంది పిల్లలకు ఉపాధి ఇస్తూ కరోనా టైంలో నేను నేర్పించిన 200 మంది పిల్లలతో 8,50,000 మాస్కులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాకు మా టైలర్ నుంచి అందించాం సార్. ఇప్పుడు స్కూల్కి సంబంధించిన ఆర్ఫన్స్, మన హాస్పిటల్కి సంబంధించిన ఆర్ఫన్స్ మాస్కులు, గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్, మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది జెన్సీ కూడా కుడతాను సార్. ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతాం. నా ఒకటి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మా మున్సిపాలిటీలో ఒక 25-30 మందికి మాత్రమే నేను షెల్టర్ ఇవ్వగలుగుతున్నాను, డైలీ పని చేయగలుగుతున్నాను. కానీ ఒకే చోట మినిమం ఒక 100 మందికైనా సరే ఉపాధి కలిగించేలాగా ఉండాలి. ఒకే చోట మహిళలంతా కూడా 100 మంది మహిళలు పనిచేసే విధంగా మాకు ఒక గవర్నమెంట్ ఇప్పించాలని నా స్పెషల్ కోరిక అండి. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దాకా చేరవేసి నాకు ఈ సాయం చేయండి. నేను కాకుండా నాతో పాటు ఒక 100 మంది మహిళలు ఎట్ ఏ టైం ఒకే చోట పని చేస్తూ వాళ్ళకు గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ కూడా లబ్ధి అందేలాగా చూసి ఈ కోరికను నెరవేరుస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నేను ఈ టైలరింగ్ చేస్తూనే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదివించాను నా పిల్లలకి. ఎందుకంటే నేను ప్రైవేట్లో చదివించే స్థాయి స్తోమత 2 లేవు నాకు. గవర్నమెంట్ బడిలో 5వ తరగతి దాకా చేర్పించి 5 నుంచి 10 వరకు మోడల్ స్కూల్లో చదివారు. 0 నుంచి పోయిన పిల్లలు 9.8తో 2 ఆడపిల్లలు నాకు 9.8తో బయటకు వచ్చారు. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో కూడా అన్నీ కూడా గవర్నమెంటే. డిగ్రీ నుంచి నా పెద్ద కూతురు అమ్మాయి యాస్మిన్ చదువుతూ అమ్మ కష్టపడుతుంది కదా అని తను అక్కడే మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకునింది. నాకు చెప్ప పెట్టకుండా ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి మేకప్ ఆర్టిస్ట్గా చేసింది. ఈరోజు నా చిన్న కూతురు, నాకు మగపిల్లలు లేరు కాబట్టి అమ్మ నేనున్నా అని ఆమె మెడికల్ కోడర్గా చేస్తూ ఎగ్జామ్ వచ్చింది, అందులో పాస్ అయింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి లండన్లో సీట్ వచ్చింది, లండన్ వెళ్ళిపోయింది, లండన్లో చదువుతుంది సార్, ఎంఎస్ చదువుతుంది. అంటే సక్సెస్ అనేది మనం ఎత్తుకుంటూ కాదు, మనల్ని ఎత్తుకుంటూ రావాలి. అంటే మనం సాయశక్తిలా ప్రయత్నం చెయ్యాలి.
అంటే ఇది నేను మాట్లాడింది ఎవరికి ఇబ్బంది కలగదని అనుకుంటాను. దయచేసి కలిగితే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్.